ఇంటికైతే వచ్చినాను. ఇంటికి వస్తే మావాడు నన్ను చూస్తే ఎక్కడ స్కూల్కి పంపిస్తున్నాను అని భయపడతాడు ఆడు. అంటే కొంచెం ఒంట్లో బాగా కొంచెం నీరసంగా ఉందానికి తాయిత కట్టేయాలి. కొంచెం నిద్రలో ఉలికి ఉలికి పడుతుండు, తాయిత కట్టేయాలి. మా పాప చూడు నవ్వుతుంది. టిఫిన్ తిన్నారు వాళ్ళు. ఈ అన్నం తినబుద్ధి కావట్లేదంటే ఇంకా టిఫిన్ తీసుకొచ్చినా తినేసిన. కైత ఒక ఇంట్లో పనికి పోయేసి వస్తా అని చెప్తుంది. ఏయ్ బాయ్ చెప్పు. ఇంట్లో పనికి పోయేస్తా అని పోతుంది. ఈడేమో ఆమె ఎంట పోతా అని ఏడుస్తుండు. నేను ఉన్నాలే ఆడిపిస్తాను. నేను స్కూల్కి పంపిస్తానేమో అని భయపడుతున్నాడు. నేనేం స్కూల్కి పంపించాను. స్కూల్కి ఏం పంపించాను అన్న, నీకు ఫోన్ ఇస్తా, ఫోన్తో ఆడుకో. స్కూల్కి ఏం పంపించాను. కైతా నీ ఫోన్ ఏడుంది? ఫోన్ ఏడుంది? ఫోన్ చాలా ఎక్కువ చూస్తుండని చెప్పేసి ఆమె ఫోన్ ఇయ్యను అని అంటుంది ఇప్పటి నుంచి. ఆ ఫోన్ చూసి కూడా కొంచెం నీరసం అవుతుండు. మీరు కూడా చాలామంది ఫోన్లు ఇస్తారు. కొంచెం ఈ వెనకాల అక్కడిక్కడ ఫోన్ ఎందుకు తిప్పుతున్నా అంటే వెనకాల కిటికీ ఉంది కదా, దాన్ని ఎండదో నీడదో సరిగ్గా పడతలేదు. అందుకనే కొంచెం ఈ కెమెరా ఇది ఎరెట్గా వస్తుంది. చాలా పాత ఫోన్ ఫ్రెండ్, ఇది చాలా పాత ఫోను. సరిగ్గా రాదు కెమెరా. ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసుకొని తీయాలి దీనికి. ఇది నా ఫస్ట్ బ్లాగు. ఇక మా పాప, నా కొడుకు, ఇందాక పనికి పోయింది కదా కవిత. ఇదిగో మా ఇంట్లో ఏమంటారు, ఇది ఇంటి బ్లాగ్. నేను నీకు తర్వాత చేసి చూపిస్తా. మేము రోజు మేస్త్రి చేయి కిందికి పనికి పోతాం. రోజు నేను కవిత రోజు పనికి పోతాం. వీళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేసేసినాం. స్కూల్లో తోలొచ్చి ఇద్దరం పనికి పోతాం. పనికి పోయి వచ్చిన తర్వాత మళ్ళా నేను 3-4 గంటలకి ఎట్లా వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తుంటాను స్కూల్ నుంచి. ఇప్పుడే ఆడ అమ్మకి ఏమంటారు హైత్ నగర్ సైడు దింపేసి వచ్చినాను మా ఊరికి పోవాలని చెప్పేసి. అయితే ఆటోలో వెళ్ళిపోయిందమ్మ. ఇప్పుడు ఆ అమ్మ ఆడ వాచ్మెన్ డ్యూటీ ఉంటుంది. నేను మళ్ళీ నీళ్ళు కొట్టేసి రావాలి. ఇలా ఖాళీగా ఉందాం అనుకున్నా కానీ ఖాళీగా ఏం లేను. వీళ్ళిద్దరికి తాయిత కట్టించుకొని రావాలి. ఇక మా పాప ముద్దు పెట్టింది. వీడు నా కెమెరామ్యాన్. మాకు వీడియోలు కెమెరా బాగా మా హాయ్ అని చెప్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా బాల నాకు సపోర్ట్ చేయమని చెప్పు. మా బాల నాకు లైక్, షేర్, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయమని చెప్పు. సపోర్ట్ అంట చేయండి. అందరికి చాలా మంది చేస్తారు, మాకు కూడా చేయండి. మాకు జ్వరం వచ్చేసింది. కట్టాలి ఇద్దరికి. అయితే ఎప్పుడైతే పనికి పోయింది. ఇంట్లో 2 బీర్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. రాత్రి చేసిన కర్రీ, మటన్ కర్రీ, ఈ బీరు. ఈ మూలకు ఉన్నది చూడండి, ఇది ఏమో ఈ టమాటా పిక్కల్, చికెన్ పిక్కల్. చికెన్ పిక్కల్ ఇదేమో మటన్ కర్రీ. ఇది బీరు. తాగాలని అనుకుంటున్నా. నేను తాగేది సండే ఒకసారి తాగుతాను ఒక బీరు. ఒక సండే ఒకసారి తాగుతా. నిన్న సండే నేను బీర్ తెచ్చుకొని పెట్టుకున్నా కానీ తాగలే. ఏరే పని పడ్డదని చెప్పేసి ఇంకా అట్లే కొంచెం పని మీద అలసిపోయి తాగలేదు. బీరు తాగి ఎట్లుందో తర్వాత చెప్తాను. ఎట్లుందో చెప్పలేను. తాగితే నేను ఎక్కుతుంది ఒక బీరు అవుట్ అయిపోతాను నేను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కవిత అయితే వచ్చింది, పండుకుంది. ఫుల్ తిట్టింది నాకైతే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, బీరు తాగుతా, మటన్ కర్రీ తింటా. మటన్ కర్రీ అయిపోయింది, షేర్వా ఉంది, నాకుతున్నా. ఇక బీర్ ఉంది, కొంచెమే ఉంది, కొంచెం ఉంది. ఇప్పుడు అయిపోగానే ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి మళ్ళీ మబ్బుగా అయిపోయారు, నీరసంగా అయిపోయింది. మా పాపకు కూడా కొంచెం ఎనర్జీ బాగాలేదు కానీ కొంచెం న్యాచురల్గానే ఎనర్జీగానే ఉంది. వీడైతే బాగా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి రోజు మబ్బుగా ఉంది. ఒక్కసారి స్కూల్కి వెళ్ళామని చెప్తా, ఏమంటాడో చూద్దాం. జతి స్కూల్కి వెళ్ళున్నా అంటుండు. మాలాగా కష్టపడొద్దనే నేను స్కూల్కి వెళ్ళామని చెప్తున్నా. కైతా వెళ్ళి తాయితా కట్టించుకొద్దామా? ఈమె ఎప్పుడు నా తాగడం మీదనే ఏడుస్తుంది. ఆమె కూడా ఏడ్చేది నా మంచి కోసమే. కానీ ఏదో నిన్న చెప్పినా కదా, నిన్న పెట్టిన బీర్లు నేను తాగలేదు, అట్లే మర్చిపోయినా అని. ఆ బీర్ ఇప్పుడు తాగినా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉంటుంది ఇంకా లైట్గా. ఒక్క 2 బుక్కలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి చూస్తాను.
12:45 అవుతుంది. 12:45 అంటే ఆడికి వెళ్ళే వరకు ఆ తాయిత గట్టి ఆయన 1 o'clock అన్నానికి దిగుతాడు. అంతకుముందే తొందరగా వెళ్తాం, మళ్ళీ వచ్చి వీడియో చూపిస్తాం, మళ్ళీ ఆడ తాయిత కట్టేది అన్నీ చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్ తాయిత అయితే కట్టించుకోవడానికి పోతున్నాం. ఇవ్వండి పిల్లలు, తాయిత కట్టించుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు తాయిత కట్టించుకొని మళ్ళా వీడియో చూపిస్తాం. మా ఛానల్ బాయ్ చెప్పుకుంటూ మీకు హాయ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ టాటా అయితే చెప్పుకుంటుంది. ఆడికి వెళ్ళి వీడియో చూపిస్తాం. చైతా పోదామా? ఫ్రెండ్స్ తాయిత అయితే కట్టించుకొని వచ్చేసిన. ఇంకో చూడండి తాయిత, ఇంకో తాయిత కట్టించుకొచ్చిన. మా పాపకి తాయిత కట్టించుకొచ్చిన. హాయ్ హాయ్ అని చెప్తుంది మీకు. మా వన్ కూడా తాయిత కట్టించుకొచ్చిన. ఇగో ఇంకా ఇక్కడ చూడండి వైట్గా ఉంది, ఇంకా అది ఏదో పూసిరు. ఇగో తాయిత కట్టించుకొచ్చిన ఇద్దరికి. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. ఇక మా భార్య మళ్ళా బట్టలు ఏమంటారు అది కింద పడేసి మళ్ళీ వేస్తుందంట, కాదు మడత పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రేపటి నుంచి మళ్ళా మేస్త్రి చేయికి నీకు పనికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ వీడియోలు మొదలు పెడతా. ఎట్లుంటాయి చెప్పండి ఫ్రెండ్స్. కైతే బాయ్ చెప్పు ఒకసారి. బాయ్ చెప్పు. ఓకే బాయ్.